డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష అధ్యక్షుడు, సహృదయ. ఈరోజు ఒక విశేషమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి బహుముఖ ప్రజ్ఞాశీలి, ఒక చైతన్యశీలి యొక్క జయంతి. యుగధర్మం చైతన్యం, జనహృదయం పోరాటం, ఆ పోరాటం తిరుగుబాట బావుట అని నినదించినటువంటి ఒక సౌందర్య భావన. అలాగే ఖబర్దార్ ఖబర్దార్, హే నిజాం పాదుషా, ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవించుదు, ఆ వేల కొలది ప్రభవింతురు అన్నటువంటి ఆ గర్జన ఏదైతే ఉందో అది వినిపించినటువంటి వజ్రాయుధ కవి యొక్క ఆ కవి, కథకుడు, రచయితగా, అనువాదకుడుగా, విమర్శకుడిగా ఒక వైవిధ్యమైనటువంటి బహుముఖమైనటువంటి ప్రజ్ఞాశీలి డాక్టర్ ఆమంస సోమసుందర్ జయంతి ఈరోజు. 18/11/1924 అన్నవరం దారిలోని శంకవరంలో జన్మించిన ఆయన 12/8/2016 భౌతికంగా లేకపోయినా అక్షరాయనటువంటి ఆ భావనలో, అలాగే అనుభూతి, స్పర్శ, సద్విమర్శ ఈ రెండిటిలో కూడా చాలా విశేషంగా, వినూత్నంగా ఒక అభ్యుదయ పందాన్ని చాటినటువంటి ఒక విలక్షణ కవి, విమర్శకుడు డాక్టర్ ఆమంస సోమసుందరం. ఆయన భావాలు ఎప్పుడు కూడా స్వతంత్ర సముద్రుడు, సాహిత్య ముద్రుడు, సాహిత్యంలో ఒక విశేషమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. అలాగా ఆయన పిఠాపురం, ఎందుకంటే ఆ పిఠాపురం అన్నదానికే విశేషమైనటువంటిది. ఎందుకంటే క్రాంతదర్శిగా ఆయన ఆ పిఠాపురానికి కళాకేళి నికేతన్ తోటి విశ్వవిఖ్యాతం చేసినటువంటి ఆ సోముడిది సమదర్శనం, అలాగే భావాల్లోనూ సమదర్శనమే. ఆ అనుభూతి, స్పర్శ, అక్షరభావ విమర్శ, ఒక మనోస్థాయితోటి ఉన్నతంగా ఉన్నటువంటి ఒక అభివ్యక్తి, ఇవన్నీ కలగలిస్తే ఆయన మనకి ఆమంస సోమసుందర్గా కనిపిస్తారు. గౌరవ సంపదను సంపాదించాలి, అభిమానాన్ని అప్పుడప్పుడు చెల్లిస్తుండాలి. కనుకనే ఆయనకి నేను పుట్టింది ఆ పిఠాపురమే, అంతేకాదు పిఠాపురాన్ని ఎన్ని శక్తిపీఠాలున్నా, మరి చరిత్రకి, కళలకి మహారాజా ఆ సూర్య నిఘంటు ఖ్యాతి ఉన్న వజ్రాయుధపాణి సోమసుందర్, అలాగే కళాకేళి నికేతన్, వీటి యొక్క ఆ విశిష్టతతోటి ఎప్పటికీ కూడా సోమసుందర్ సోమరసం, ఆ సోమరసం ఎప్పటికీ కూడా ఆ సాహిత్య ఆకాశంలోంచి అలా వర్షిస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఆయన భావాలని, ఆ అనుభూతిని తలుచుకుంటే. ఆయన కృష్ణశాస్త్రి కవితాత్మను పట్టుకున్నారు. అలాగే ఎంతో విశిష్టమైనటువంటి శ్రీశ్రీ యొక్క ఆ విలక్షణతనికి దాని మీద రాశారు. ఆరుద్ర గురించి రాశారు. శేషేంద్ర యొక్క ఆ శేషేంద్ర జాలం యొక్క విశిష్టతని, కవిసేన యొక్క ఆ విశిష్టతని అది కూడా అందించారు. అటువంటి విశిష్ట కవి అంతమంది తిలక్ యొక్క ఆ భావ అనుభూతిని ఎంత విశిష్టమో అది కూడా వర్ణించారు. అటువంటి ఆయన ఎన్నో శతాధిక గ్రంథకర్తగా మనకి చిరస్మరణీయులైన ఆయన ముఖ్యంగా 1979లో ప్రతిష్టాత్మకమైనటువంటి సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డుని అందుకోవడం, అలాగే ఎన్టీఆర్ పురస్కారాన్ని 2008లో అందుకోవడం, అంతేకాకుండా రాజ్యలక్ష్మి వారి యొక్క ఆ ప్రతిభా పురస్కారాన్ని అందుకోవడం, అంతేకాకుండా 86లో అరసం వారి యొక్క పురస్కారాన్ని. అన్నిటికంటే ముఖ్యంగా నాకు అనుభూతి ఏంటంటే సహృదయ సాహితీ, నేను తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా, అలాగే విశాఖలో మేము ఎప్పుడు ప్రతి ఏడాది గురజాడ అవార్డుని ఇస్తాం. ఆయన గురజాడ అవార్డుని అందుకుంటూ విశాఖలో ఉన్నటువంటి ఆ కళాభారతి ఆడిటోరియంలో ఆయనకి విశిష్ట సన్మానంలో నేను పాలు పంచుకుని ఆయన గురించి చెప్పే అవకాశం రావడం, అది ఒక అనుభూతి. అయితే చిన్నప్పటి నుంచి ఉన్నట్టు అనుభూతి, చిన్నప్పుడు అక్కడ మేము ఎదుగుతున్నప్పుడు నెల వెన్నెల అని, ఏదంటే నాన్నగారు గణపతి శాస్త్రి గారు, ఆమంస సోమసుందరు, దర్భా రామ్షా, శశాంక అంటే పార్వతి, ఇప్పుడు ఓలేటి పార్వతీశం గారి తండ్రి శశాంక ఆయనకి బాల్యమిత్రుడే. కనుక ఇద్దరితో కలిసి వారి యొక్క సాహిత్య సన్నివేశాలన్నీ కూడా కొంత చూసే అవకాశం చిన్నగా నేను ఇంకా అప్పటికి 10వ క్లాసుకి ముందుగానే నా తొలి కవిత భారతిలో పడ్డం వలన వాళ్ళకి కూడా ఎవరికీ తెలియసిన విషయం అప్పటికప్పుడు తెలవడం, వారి యొక్క అభినందనలు అందుకోవడం, అలాగే కృష్ణశాస్త్రి గారి యొక్క దీవెనలు అందుకోవడం, ఇది ఒక అపూర్వమైన అనుభూతి.
అటువంటి విశిష్ట అనుభూతికి ఎప్పుడు కూడా పిఠాపురం అది పీఠికే కనుక శక్తిపీఠమే కాదు, మనలో అభివ్యక్తికి కూడా సాహిత్య అనురక్తికి కూడా విశిష్టమైనటువంటి, అలాగే చరిత్ర కళలకు కూడా విశిష్టమైనటువంటి పీఠం. అటువంటి విశేషంలో ఈయన పిఠాపురం కళాకేళి నికేతన్ 6.5 దశాబ్దాల సాహిత్యయానం అయినటువంటి సోమసుందర్ యొక్క విశేషమంతా కూడా అటు వజ్రాయుధం నుంచి ఆమ్రపర్ణి, తర్వాత ఆయన యొక్క జీవిత చరిత్ర, ఎందుకంటే కవులు జీవిత చరిత్ర రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అయితే ఈయన ముందుగా మొదటి భాగంగా ఏదైతే ఉందో కళలు అన్నటువంటి దాంట్లో రాయడం జరిగింది. కళలు కన్నీళ్ళు అన్నటువంటి తొలి జీవిత చరిత్ర కావ్యం అయితే, రెండోది భాగంగా పూలు ముళ్ళు అంటూ కూడా చాలా విశిష్టంగా ఆయన జీవిత విశేషాలు అందడం అదొక మహద్భాగ్యం మనకి. అటువంటి ఆయన ఒక శతాధిక గ్రంథకర్తగా ఎన్నని చెప్పగలం. ఎందుకంటే వజ్రాయుధపాణి యొక్క ఆ పదునైనటువంటి కలం భావం ఏదైతే ఉందో అందరికీ తెలిసినటువంటి, ఎందుకంటే ఆ నిజాం మీద, అలాగే నిజాం పాదుషా మీద, అలాగే ఒక వీరత్వానికి, ఒక విప్లవ బాటకు బావుటగా ఉన్నటువంటిది. ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు అన్న దాంట్లోనే ఇప్పటికీ కూడా చిరస్మరణీయంగా అందరూ కూడా కోట్ చేసుకునేటువంటిది. ఆయనలో స్నేహస్థం కూడా ఎంత విభిన్నంగా ఉంటుందంటే, విశేషంగా ఉంటుందంటే, చిన్నవాడనైనా సరే ఆయనకి ఇంక నచ్చితే ఖచ్చితంగా ఒక పుస్తకం కానీ ఒక పురస్కారంతో కానీ వారిని అభినందించడం, ఆశీర్వదించడం కానీ, అలాగే ఒక సభ పెట్టడం కానీ చాలా విశేషంగా జరిగింది. ఎందుకంటే సోమసుందర్ లిటరీ ట్రస్ట్ కూడా ఆయన ఉన్నప్పుడు స్టార్ట్ చేసిందే, ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటిది. ఆ సోమసుందర్ లిటరీ ట్రస్ట్ ఎంతోమంది ప్రతిభావంతుల్ని, యువ ప్రతిభావంతులను కూడా ప్రోత్సహించడం, మహిళా రచయితల్ని కూడా ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి విశిష్ట లక్షణం. కనుకనే సహృదయ పురస్కారం ఇస్తున్నప్పుడు ఆయన అనుభూతినే కాదు, పిఠాపురంలో కూడా ఆయనతోటి, ఎందుకంటే మామయ్య అనేటువంటి ఒక పిలుపుతోటి నన్ను కూడా పలకరించడం, చిన్నప్పటి నుంచి ఉండడం ఎంత అభిమానం అంటే, నేను ఒక జర్నలిస్ట్ మీద వచ్చిన ఏకైక దీర్ఘ కవిత ఇప్పటికీ కూడా అదే. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు కానీ, నాగభైరవ్ కానీ, నండూరు రామ్మోహన్ రావు కానీ, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు కానీ, రాఘవాచార్య గారు, వీరందరూ రాజు ఒక ఎత్తు అయితే, ఈయన నా పుస్తకం పేద సమీక్ష విశాలాంధ్రలో మొత్తం సగం పేజీ పైగా, అది నాకే తెలియదు, తర్వాత అంత విశేష అభిమానంతో రాయడం. ఎటొచ్చి ఆయనకు నా మీద చిరు కోపంతో కూడా ఉండేది ఆ అనుబంధం. ఎందుకంటే నేను ఎంతో కవిత్వం రాగలిగిన వాడు, అలాగే భారత్లోంచి మొదలైనటువంటిది 72లోనే, తర్వాత కథలు కూడా ఇవి ఉండడం, ఇంత రాయగలిగిన వాడివి నువ్వు ఏదో సభల నిర్వహణలో ఉండిపోతున్నావు, అలాగే నానీలు రాయడం, చిన్న చిన్నవి ఇవని అనడం, తర్వాత ముఖ్యంగా మామీలు ప్రక్రియ సృష్టించానని అది చెప్పడానికి ఎలాంటి చిన్న చిన్న అంటుంటే రాయగలిగిన ప్రతిభ ఉండి ఎందుకు అలా ఆగిపోతున్నావు. అలాగే వ్యాస సమీక్షలు, వాటల్లోకి వెళ్ళడం, సభలు నిర్వహించడం, ఇవన్నీ ఒక ఎత్తైనా ఆయనకి నచ్చేది కాదు. నా మీద అభిమానంతో, అది అభిమానం ఎక్కువ ఉన్నా కూడా భరించలేము. ఒక్కసారి అనడానికి నా మీద చిరు కోపంతో ఉండేవారు ఎప్పుడు. అలాగే నేను ఒక పీస్ పిలిగ్రిమ్ అని ఒక ఆవిడ యొక్క దాన్ని స్టెప్స్ టు ద ఇన్నర్ పీస్కి తెలుగులో, అది ఇప్పటివరకు ఏకైక తెలుగు అనువాదంలో వచ్చిన పుస్తకం మనశ్శాంతి మార్గం. కానీ దాన్ని కూడా ఆయన అంటే చూడకుండా ఇలాంటి వాటిలో ఉండిపోతున్నావు, మంచి కవిత్వం కానీ విమర్శ కానీ బాగా రాయగలిగినటువంటి శక్తి ఉండి ఎక్కువ చేయకుండా నిర్వహణలోనూ మరిన్న అంటే వృత్తిరీత్యా నాకు ఉండేటువంటి ఒత్తిడిలో ఉండిపోవడంతో ఆయనకి కొంత అంటే పిఠాపురం వాడివి, ఆ పిఠాపురం యొక్క విశిష్టత చరిత్ర రాసిన వాడివి, పాట కూడా రాసావు కదా, ఎందుకు ఉండిపోతున్నావు అనేటువంటి ఒక అభిమానం, అంతటి అభిమానం ఉండేటువంటి విశిష్ట వ్యక్తి. కనుకనే ఆయన 6.5 ఈ దశాబ్దాల కాలంలో శతకావ్య సుందరుడే సోమసుందరుడు. అందుకని అటువంటి ఆ సోమసుందరుడు యొక్క పురస్కారం అందుకున్న వాళ్ళందరికీ అదృష్టం. అటువంటి ఆ యుగధర్మాన్ని పాటిస్తున్నటువంటి ఆ లక్షణాలు, నిజాం వ్యతిరేక పోరాటకు బావుట ఉండడం కాదు, ఆత్మ పరిశ్రమలు ఎక్కువ ఉండాలనేటువంటి ఆ వజ్రాయుధపాణి సాహిత్య సముద్రుడిగా ఎప్పటికీ కూడా అభ్యుదయవాదిగా ఎప్పటికీ నిలుస్తాడు. అటువంటి ఆయన ఎన్నో గేయాలు రాశారు, 25 గేయాలు. అనల కిరీటం ఆలోచనామృతమైనటువంటి ఒక మానవతా ప్రబోధంగా నిలుస్తుంది. మంచికి మానవతకు అనల కిరీటం తొడిగిన నరుడిగా ఉండిపోతాడు ఆయన. వానరుడికి వారసుడు, వాడు దానవుడికి వారసుడిగా ఉన్నాడు అని చెప్పడం కోసం, ఎంత ఒక దుర్మార్గానికి కుమారుడిగా ఉన్నారు అని చెప్పడానికి ఈ వ్యవస్థని ఒక విలక్షణమైనటువంటి ప్రతిబింబంగా ప్రతిగించిన వాడు. కనుక ఎంగిలాకులు పతాక సంకేతాలైన క్షమార్త దేశానికి వృష్టాన్న సృష్టిని అని చెప్పుకున్నటువంటి విశేష సాహితీ ప్రతిభ. అటువంటి ప్రతిభాశీలి, కళాసష్ట అయినటువంటి ఎందరో
సాహితీ సరస్సును కూడా ఆయన పరిచయం చేశారు. 100 షరతుల విశేషంలో ఆయన తప్పకుండా ఉంటారు. కనుక పిఠాపురం అంటే పాలమీగడలు, చెరుకుగడలు కనిపిస్తాయి. విశ్వపీఠం యొక్క విజ్ఞానం కల్పిస్తుంది. అందులో తప్పకుండా మనం కవిత్వం కాలాతీత కాంతిరేఖ అన్నటువంటి ఆ సోమరస వాక్యాన్ని మనం గుర్తు ఉంచుకోవాలి. హంసధ్వని, చేతావని, జీవనలిపి వంటి సంగీత కోణంలో కూడా ఆయనకు ఉన్నటువంటి విశేష అనుభవంతో చేయడం. అందుకని కలలు కన్నీళ్ళు కానీ పూలు ముళ్ళు కానీ ఆయన యొక్క జీవిత విశ్వాసాలు తెలుగుతాయి. అందుకని అలాంటి వ్యక్తికి ఈరోజు జయంతి నివాళిగా సహృదయ నివాళి అర్పిస్తూ డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.